వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నేను వాక్యంలో నుండి ప్రభు బలను సమీపించే సమయంలో ఒక చిన్న భాగాన్ని మనము ధ్యానం చేస్తాం. ఒక చిన్న భాగాన్ని ధ్యానం చేస్తాం. వీడియో చేయండి. ఏంటి మన జీవితం, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాలని కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేస్తాం. అద్భుతమైనటువంటి సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనం కొన్ని విషయాలని పరిశీలన చేసేవారుగా ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ దినం కొరకై దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల అసలు ఏమైంది, మన పట్ల అసలు ఆయన ఏం కలిగిన వాడిగా ఉన్నాడు, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటిది అనేది మనం చూద్దాం. 120వ కీర్తన మొదటి వచనం. 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు, ఏమని రాయబడింది? నా శ్రమలో యెహోవాకు మొరపెట్టితిని. ఏంటంట? శ్రమలో ఏ విషయంలో, ఎవరి విషయంలో, ఎవరి విషయంలో అది జరిగింది? కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్న విషయం, కీర్తనకారుడు రాస్తున్నటువంటి విషయం, అసలు శ్రమ ఎందుకు వచ్చింది? నూట 26లో మొదటి వచనం. సియోనుకి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, చెరలో ఉండినప్పుడు, చెరలో ఉన్నప్పుడు ఏముంటుందని అర్థమవుతుంది? శ్రమ. చెరలో ఉన్నప్పుడు ఏముంటుంది? శ్రమ పెడతారు. పోలీసు వారు ఏం చేస్తారంటే చెరసాల్లో సెల్లో వేస్తే నేరం చేయకపోయినా వారు హింసించి బాధ పెట్టే దెబ్బలు భరించలేక నేనే చేశాను సార్ అని ఒప్పుకునే పరిస్థితి కూడా వస్తుంది.
పక్కనుండి ఒకడు అంటాడు, అరే ఒప్పుకోరా శిక్ష తగ్గుతుంది, ఒప్పుకోరా శిక్ష తగ్గుతుంది, చంపేస్తారా, ఎన్ని కర్రలు విరిగిపోతున్నాయి, ఎన్ని లాఠీలు విరిగిపోతున్నాయి, నా మాట వినరా, శిక్ష తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ఒప్పుకోరా ఒప్పుకోరా. ఎవరు లేదు సార్, నేను చేయలేదు సార్ అంటే వాడు ఇంకా కొడుతూనే ఉంటాడు. కాబట్టి ఆ శ్రమ అది వర్ణించలేనటువంటిది. ఆ శ్రమ యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమను భరించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం పొందాడు? శ్రమను పొందాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. నాలుగో అధ్యాయము 1 పేతురు పత్రిక 1వ వచనం. క్రీస్తు శరీరమందు శరీరములో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమ పడ్డాడు. ఆయన కూడా శ్రమ పడ్డాడు. కాబట్టి క్రైస్తవులకు ఈనాడు సంభవించేది కాదు శ్రమలు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ శ్రమను అనుభవించాడు. కాబట్టి మనము శ్రమ పడటానికి దేవుని కొరకై ఏమవ్వాల? సిద్ధపడాలి. ఎలాంటి శ్రమలలోనైనా నేను నిలబడతా దేవుని కొరకు, ఎలాంటి నిందలలోనైనా నేను నిలబడతా, ఎలాంటి అవమానంలోనైనా నేను దేవుని కొరకై నిలబడతా. ఉదాహరణ చూడండి, మత్తయి సువార్త. ప్రభు పనుల్లో చేవేస్తే మనం దేవుని కొరకు మనం నిలబడతామా? 5వ అధ్యాయము 11-12 వచనాలు. 5వ అధ్యాయము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఏంది? శ్రమ పెడుతుంటే, శిక్షిస్తుంటే, కొడుతుంటే ఏం చేయాలంట? అబద్ధముగా చెడ్డ మాటలు అంటుంటే, క్రీస్తును నమ్మినటువంటి మనం, క్రీస్తు కొరకై బాప్తీసం పొందిన మనం, క్రీస్తు కొరకై జీవించాలని తీర్మానం చేసుకున్న మనం ఏం చేయాలంట? క్రీస్తు లోకములో శ్రమను పొందాడు, క్రీస్తు లోకములో అవమానపరచబడ్డాడు, క్రీస్తు లోకంలో ఈ రోజుకి గేలి చేయబడుతూనే ఉన్నాడు. 2025 సంవత్సరాలైనా యేసు రకరకాలుగా అంటున్నారు. ప్రవీణ్ పగడాల గారిని అనడం కాదు, యేసుక్రీస్తుని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో రకరకాలుగా ఆయనని నిందిస్తూ తోలనాడుతూనే ఉన్నారు. ప్రవీణ్ పగడాలని కాదు. కాబట్టి రేపు మనల్ని కూడా అంటారు. రేపు మనల్ని కూడా, నోరుకి ఎముక లేదు కదా, నాలుకకి, నోట్లో ఉన్న నాలుకకి ఏం లేదు, ఎముక లేదు. కాబట్టి ఈ మాట నోటికి వస్తే ఆ మాట అంటారు. ప్రవీణ్ పగడాలని అంటమైంది, మనల్ని అంటమైంది, యేసుక్రీస్తుని అన్నారు ఇక్కడ. కాబట్టి ఈ శ్రమలలో మనము దేవుడి కొరకే ఏం చేయాలంట? నిలబడాలా. ఈ శ్రమలో దేవుడి కొరకు ఏం చేయాలా? నిలబడాలా. చూడండి, మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని నమ్ముకొని దేవుని కొరకు నిలబడి భక్తి వైరాగ్యంతో పవిత్రంగా జీవిస్తూ ప్రభు మీద ఆధారపడి విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఏం జరిగిందనేది ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం
5వ వచనం 6వ వచనం. ఎన్ని శ్రమలు మనము దేవుని కొరకు మనము శ్రమలలో నిలబడాలి. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపులు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కలవడనందున యాసోను కొందరు సహోదరులు ఆ పట్టణపు తల క్రింద ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి చూసారా, ఈడ్చుకొని పోయారంట. నడిపించుకుంటూ పోవడం కూడా కాదు, బండి మీదలోనో ఆటోలోనో కారులోనో పోలీసు వ్యాన్లోనో ఎక్కించుకొని పోవడం కాదు. ఏం చేశారంట? ఈడ్చుకొని పోయేది ఎవరిని ఈడ్చుకొని పోతారు? ఒక కుక్క రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోతే అది ఇంటికి దగ్గరలో ఉంటే వాసన వస్తుందని చెప్పి దాని కాలికి చిన్న తాడో ఏదో కట్టి ఈడ్చుకొని పోతారు. అంటే యాషోను కుటుంబము దేవుని కొరకై ఏం చేసింది? ఇక్కడ ఈడవబడడానికైనా ఎన్ని శ్రమల పాలవడానికైనా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభువు శిలువ మరణం చెందబోతున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన శ్రమలు అనుభవించాడు. ఎవరి కొరకంటే సంఘము కొరకు, తన పిల్లల కొరకు. కాబట్టి మనము కూడా దేవుని కొరకు, విశ్వాసం కొరకు, పరిచయ కొరకు, కుటుంబం కొరకు, సంఘము కొరకు ఏమవ్వాలా? శ్రమలలో నిలబడాలా, కష్టాలలో నిలబడాలా, కడగండ్లలో నిలబడాలా, వేదనలో దేవుని కొరకు నిలబడాలా. సనుక్కొని కొనుక్కొనకూడదు. పరిస్థితులు ఎలాగైనా ప్రభా నేను నీ కొరకే జీవిస్తా, నీ కొరకే నేను బ్రతుకుతా. ఎవడేం చేసినా సరే, మొక్క మీద ఉమ్మి వేసినా నేను నీ కొరకే బ్రతుకుతా, ఈడ్చి పడేసినా నీ కొరకే బ్రతుకుతా, ఎన్ని అవమానాలు పరిచినా నీ కొరకే వాటిని ఓర్చుకుంటా, భరిస్తా. ఎన్ని శ్రమలైనా నేను నీ కొరకు నిలబడతాను ప్రభా. నేను మాత్రం నీ రాజ్యానికి వారసుని కావాలా, నా కుటుంబం అంతా నీ రాజ్యంలో ఉండాలి. కాబట్టి అలాంటి బలమైన తీర్మానం, ఆ శ్రమ మనని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆ శ్రమలో, ఆ వేదనలో దేవుడి కొరకు మనం నిలబడాలా, సువార్త కొరకై మనం నిలబడాలా. ఒకసారి మేము చిత్తూరుకి సేవకుల మీటింగ్ వెళ్ళాం. అది నవంబర్లో డిసెంబర్లో జరిగింది. నవంబర్ అనుకుంటాం. సేవకులందరము 2వ రోజు సువార్తకు వెళ్ళాం. సువార్త చేస్తూ ఉండగా పోలీస్ స్టేషన్ ఎదురుగా కంట్రోల్ రూము, పోలీస్ స్టేషన్ పెద్ద స్టేషన్ సర్కిల్, అక్కడ నిలబడి సువార్త చెప్తే పోలీసులు, జనము, చుట్టుపక్కల ప్రజలందరూ చక్కగా ఆటోలు, బస్సులు, ప్రయాణాలు ఎక్కకుండా నిలబడి వాక్యం విన్నారు. సువార్త చెప్తుంటే అరుణ్ ప్రసాద్ అని ఒక అంకుల్ గారు చెప్పారు. ఆయన సువార్త చెప్తూ చక్కగా అందరూ విన్నారు, ఏ ఇబ్బంది లేదు. ఒక అబ్బాయి వచ్చి ఒక 25-30 ఏళ్ళు వయసు ఉంటుంది, సువార్త చెప్తూనే ఉన్నాడు, బండి రేజ్ ఇస్తూనే ఉన్నాడు. వచ్చి దగ్గరకు వచ్చి సువార్త చెప్తూనే ఉన్నాడు అంకుల్ గారు. ఒక కుర్రోడు వచ్చి బండి అంకుల్ గారికి ఎదురుగా బండి పెట్టి రేజ్ ఇస్తూనే ఉన్నాడు బైక్ని. ఇక అంకుల్ గారు ఆలోచించి ఈడెవడో తలకాయ నొప్పుడులాగా ఉన్నాడని చెప్పి పోలీసులు ఎవరు ఏం టచ్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకున్నాడు. మేము ఆ నుంచి సువార్త దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ముందుకి మా వెనకాల పడి వచ్చి కొంతమందిని పట్టుకొని కొట్టి ఒక 5గురిని పోలీస్ స్టేషన్ కూడా అప్పగించినారు. 1 గంట, గంటన్నర, 2 గంటల దాకా స్టేషన్లో పెట్టినారు. వాళ్ళు ఏమంటారు, పోలీసులు ఎదురుగా చెప్పిన పోలీసులు ఆపొచ్చుగా, అలా వాళ్ళు ఇలా చేయకూడదండి అంటే వాళ్ళు ఏం చెప్పారో ఏం చేస్తారో మేము విన్నాక
నేను విన్నాగా, మా ఎదురుగానే చెప్పారుగా, నువ్వు వాళ్ళని ఎందుకు అడ్డగించావు, అసలు నువ్వెవరు, చట్టాన్ని ఎందుకు చేతిలో తీసుకుంటున్నావు నాకు చెప్పాలా, నువ్వెందుకు అటాక్ చేసావు, ఎందుకు వాళ్ళని కొట్టావు, ఎందుకు మీరు కొట్టారు. కాబట్టి దీన్ని ఫైల్ చేస్తా, మీకు కొట్టే హక్కు లేదు. వాళ్ళు ఏదో చేసుకున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, కొట్టే హక్కు మీకు ఎవరిచ్చి, ఎందుకు చేంజ్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ రాస్తాం మీ మీద అంటే వేరే వాళ్ళని పిలిపించి రాసిపడి క్షమాపణ చెప్పి ఎవరిని పంపించారు. అర్థమైంది చెప్పేది. కాబట్టి ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల స్వార్థ ఇక్కడ చేయొద్దండి, మా ఊరికి రావద్దండి, అటువైపు పోండి, అక్కడికి పోండి. కాబట్టి శ్రమ, సువార్త కొరకైనా శ్రమ, దేవుని కొరకైనా శ్రమ, సంఘం కొరకైనా శ్రమ, కుటుంబం కొరకైనా శ్రమ, భార్య కొరకైనా శ్రమ, పిల్లల భవిష్యత్తు కొరకైనా శ్రమ. తల్లిదండ్రి కష్టపడేది ఎవరు సంపాదించి పెట్టడానికి, పిల్లల కోసమే కదా. కాబట్టి శ్రమ అంత కష్టపడుతున్నది ఎందుకంటే తన పిల్లలు ప్రయోజకులు అవ్వాలా, ప్రయోజనకరంగా ఉండాలా, బాగా చదువుకొని మంచి హోదాలో ఉండాలా. ఎంత కష్టమైనా పడతాం, ఎంత ఇబ్బంది అయినా పడతాం. కాబట్టి మనమైతే దేవుని నామం కొరకు, దేవుని కొరకు, సువార్త కొరకు, సంఘం కొరకు ఏ శ్రమైనా సంతోషంగా మనం వాటిని భరించాలి, చిరునవ్వుతో స్వాగతించాలి. కాబట్టి ఎప్పుడు మనం కలవరపడి కలత చెందాల్సిన పని లేదు. అది మన దేవునికే జరిగింది, స్టెఫెన్కే జరిగింది, ప్రవీణ్ పగడాల గారికే జరిగింది, మనకు జరగదా? బాక్సింగ్ గారికి కూడా జరిగింది. గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా ఈ శ్రమలో ఉండని వారి జీవితాన్ని ముగించుకొని వెళ్ళారు. కాబట్టి మన జీవితం శాశ్వతం కాదు, మనం చేసే పని శాశ్వతం, మనం ప్రకటించే సువార్త శాశ్వతం, మనం కట్టే సంఘం శాశ్వతం, దేవుని వాక్యం శాశ్వతం, దేవుని సన్నిధి శాశ్వతం, దేవుని మందిరం శాశ్వతం. మనం ఎప్పుడు శాశ్వతం కాదు, మనం అశాశ్వతమే. కానీ పరిచర్య శాశ్వతం. శాశ్వతమైన పరిచర్య కొరకాయ మనం ఏం చేసుకోవాలంట, అప్పగించుకోవాలా, సిద్ధపరచుకోవాలా. ఏం చేయడానికి? ఏ శ్రమైనా భరించడానికి. ఒకవేళ ఉమ్మి వేసినా రాజ్యాంగం ప్రకారంగా అధికారపూర్వకంగా మనం వెళ్ళాలి తప్ప, లీగల్గా మనం వెళ్ళాలి తప్ప ఇల్లీగల్గా వెళ్ళకూడదు. కాబట్టి అందుకనే మన ప్రభువులలో చేరేసి మనం ఆయనను కనపరిచే వారు ఉండాలి. అది లీగల్. అలా కాకుండా సొంత ప్రయోగం చేస్తే దాన్ని ఇల్లీగల్ అంటే దానికి శిక్ష ఉంది. మంచి చేసి మనం దేవుని కొరకు శిక్ష అనుభవించాలంట. మేలైనది చేయాల, చేయకపోతే అది కూడా ఏమవుతుందంట, పాపం. మేలైనది చేయకపోతే పాపం. కాబట్టి మరలా మనం పాపిస్తుండగా మారకూడదు. పాపం నుంచి దేవుడు మనం విడిపించాడు తన రక్తం నుంచి. కాబట్టి మనం సహోదర ప్రేమతో అందరితో కలిసిమెలిసి, వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, జురాస్ట్రియన్స్ అయినా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే వారు వారితో ప్రేమగా ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా, మన వైపు నుంచి దోషం లేకుండా ఉండాలా. అలాగున మనం ఉండాలి. దేవుని నామాన్ని మనం భరించేవారు ఉండాలి. దేవుని కొరకై మనం జీవించి ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. దేవుని చిత్తం జరిగించాలి అనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చివరి చదవండి. అలాగున శ్రమలు మనం అనుభవిస్తే ఏమవుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు. 14వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. ఈ లోకంలో మనం శ్రమలు పొందితే, శ్రమలు అనుభవిస్తే అతడు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి,
ఆయన తీర్పు తీర్చు గడి వచ్చింది కనుక ఆకాశము నుండి ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పాను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి 7:14 వచ్చింది చదువు. 13-14 7:13-14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగను నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. వీళ్ళెవరంట? మహాశ్రమల నుండి వచ్చినవారు. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, పొట్టి శ్రమలు కాదంట. కాబట్టి యేసు రక్తములో కడగబడిన తెల్లని వస్త్రాలతో పరలోకంలో మనం ఒకరోజు ఉండబోతున్నాం. ఈ వస్త్రము షాపులో కొనేది కాదు, దగదగ మెరిసే వస్త్రం. యేసు రక్తము చేత కడగబడిన మహిమ వస్త్రం అది. ఆ వస్త్రాన్ని చూసి ఆశ్చర్యం వేసిందంట. అయ్యా వీళ్ళెవరు అంటే, వీరెవరో తెలుసా? మహాశ్రమల నుండి పిహెచ్డి చేసిన వాళ్ళు. వీరు ఏమని పరిచయం చేస్తున్నాడు? శ్రమలలో వీరు పిహెచ్డి చేశారు. వీళ్ళు చేసినంతగా శ్రమలు అనుభవించినంతగా ఇంకెవరు అనుభవించలేదు. అది గొప్ప ఆశీర్వాదం. అంటే దేవుని కొరకు పొందిన మహిమ కలిగినటువంటి ఆశీర్వాదం. అది తాత్కాలికమైనది కాదు. ఉద్యోగము, వ్యాపారము, డబ్బు, ఆస్తులు, అంతస్తులు అవి కాదంట. అవన్నీ మన అవసరాలే. కానీ మనం ఏం పొందాలా? మహాశ్రమల నుండి వచ్చిన వారమని పరలోకంలో నీ గురించి, నా గురించి అందరికీ దేవుడు ఏం చేస్తాడు? పరిచయము చేస్తాడు. అయ్యా వీళ్ళెవరంటే, వీళ్ళెవరో తెలుసా? ఈ మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. పరలోకంలో ఆ ధన్యత మనకు. కాబట్టి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటే అనుభూతులు. కాబట్టి దేవుని కొరకు నిందైన, శ్రమైన, అవమానమైన మనం భరించకపోతే ఈ శ్రేష్టమైన ఆధిక్యతను పోగొట్టుకుంటాం. సువార్త ప్రకటించే విషయంలో, ప్రార్థించే విషయంలో, మందిరంలో పనిచేసే విషయంలో కొంత శ్రమ, కొంత ఇబ్బంది, కొంత అవసరం. ఈ శ్రమలలో మన గొప్ప ఆశీర్వాదములు పొంది వారసులు అవుతాం గాక. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఈ రక్త మాంసంలో యోగ్యంగా పాల్గొన పొందడానికి మమ్మల్ని సిద్ధపరచండి, సహాయపడమని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ, మా కొరకు వినబడిన శరీరాన్ని బట్టి స్తుతిస్తూ, రక్తాన్ని బట్టి స్తుతిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.